మీనరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఈ వారం గ్రహ సంచారం కొన్ని మార్పులకు లోనైంది. ఈ లోనైనటువంటి గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని మీనరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. ద్వితీయంలో కుజుడు, పంచమంలో రాహువు, వ్యయంలో రవి, లాభంలో శుక్రకేతువులు, రాజ్యంలో శనేశ్వరుడు, భాగ్యంలో గురువు. ఈ రకమైనటువంటి సంచారం జరుగుతోంది. ఈ సంచారాన్ని దృష్టిలో కనుక పెట్టుకుని కనుక మీనరాశి వారి యొక్క వారఫలాలు కనుక పరిశీలించినట్టయితే ఈ మీనరాశి వారికి 6ంట అంటే శత్రుస్థానానికి సంబంధించినటువంటి రవి వ్యయంలో ఉన్నాడు కాబట్టి శత్రువుల మీద ఒక మెట్టు పైకెక్కే అవకాశం కనబడుతోంది. అంటే విజయప్రాప్తికి సంబంధించినటువంటి ఒక అంశం దోహదపడేట్టుగా కనబడుతోంది. కాబట్టి కోర్టు కేసులు కానీ ఇతరత్ర కానీ ఉన్నట్టయితే తప్పనిసరిగా చిన్న ప్రయత్నం ద్వారా ఈ కేసుల నుంచి విముక్తి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వీళ్ళదే పైచేయి ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ద్వితీయంలో కుజుని యొక్క సంచారం స్వస్థానగతులైనటువంటి వాడు ధనానికి సంబంధించిన చిన్న చిన్న ఆటుపోట్లు ఉన్నా కూడా, సంతానానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఆటుపోట్లు జరుగుతున్నా కూడా సంతానానికి సంబంధించి ఏదో రకమైనటువంటి ఒక శుభవ్యయం అనేటువంటిది గోచరిస్తుంది. లాభంలో ఉన్నటువంటి శుక్రకేతువుల యొక్క సంచారం దీనికి దోహదపడుతుంది. రాజ్యంలో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క సంచారం చాలా కాలం నుంచి జరుగుతోంది. వృత్తి వ్యాపారాల్లో చిన్న చిన్న మార్పులు అనేవి సహజంగా ఉంటాయి కాబట్టి దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. భాగ్యంలో జరుగుతున్నటువంటి దేవగురువు యొక్క బృహస్పతి యొక్క సంచారం, ఆయన యొక్క దృష్టి పంచమ దృష్టి మీనరాశి మీద ఉంది కాబట్టి దీన్ని ఆధారంగా కనుక చూసినట్టయితే రాష్ట్రాధిపతి యొక్క దృష్టి ఉంది కాబట్టి ధనానికి సంబంధించినటువంటి ఏ రకమైన లోటు లేకుండా చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆయన మీనరాశికి 3వ స్థానాన్ని, అదేవిధంగా 9వ స్థానం అయినటువంటి కర్కాటకాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి రాహు యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉండే అవకాశాలు లేవు. మీనరాశి వారికి ఇంచుమించుగా ఈ వర్తమాన పరిస్థితుల్లో కనుక 12 రాశుల్ని బేరీజ్ వేసి చూసుకున్నట్టయితే మీనరాశి వారికి కూడా సుఖకరమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి సమయం జరుగుతోంది. ఈ సమయాన్ని ఆధారంగా చేసుకుని ఇంట్లో ఏదైనా అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులు ఏదైనా ఉంటే వివాహ కార్యక్రమాలు కానీ, గృహారంభం కానీ, గృహ ప్రవేశం కానీ, లేకపోతే నూతన వ్యాపారాలను ప్రారంభించే పనులు కానీ ఇవన్నీ సజావుగా మొదలెట్టేదానికి అనువైన సమయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.